వాయిస్ ఆఫ్ మన్యాల శ్రేణికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడిపోతుందో నాకు అర్థం కావటం లేదు. ప్రెజెంట్ మన ప్రభుత్వ పరిపాలనలో ఒక నిరాహార దీక్ష చేయడానికి కూడా హక్కు లేదా ఒక పౌరుడిగా? ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను ఈరోజు విజయనగరంలో మయూరి జంక్షన్‌లో నేను పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నేను నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను. మేము పోలీస్ వారికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం పర్మిషన్ కోసం. మీ సేవలో ఆ చలానా కట్టాం. కట్టిన తర్వాత ముందు డీఎస్పీ ఆఫీస్‌కి వెళ్ళాం మేము. డీఎస్పీ గారు అక్కడ క్లర్క్ ఏమన్నారంటే, వన్ టౌన్ సీఐ గారికి ముందు ఇవ్వండి అన్నారు. అది తీసుకెళ్ళి వన్ టౌన్ సీఐ గారికి ఇచ్చాం. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఆ కూడలిలో ఏదైతే మయూరి జంక్షన్ ఉందో, మయూరి జంక్షన్‌లో మీరు పెట్టుకోవడానికి వీల్లేదు. మీరు వేరే చోటుకి మార్చుకోండి అన్నారు. ట్రాఫిక్ ప్రాబ్లమా అంటే అది ట్రాఫిక్ ప్రాబ్లమ్ కాదు. ఎందుకు కాదంటే, సాధారణంగా అక్కడ చాలామంది ఇటువంటి నిరాహార దీక్షలు గానీ, ధర్నాలు గానీ ఇవన్నీ చేస్తుంటారు అక్కడ. మీటింగులు పెట్టుకుంటుంటారు. చాలా సంస్థలు చేస్తుంటాయి. చాలా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. అది మాకు అనుమతి ఇవ్వలేదు. అయితే దానికి మేము అంగీకరించాం. అప్పుడు చూసి మా ఆకాష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిషియేటివ్ దగ్గర పెట్టుకుందాం. ఇక్కడైతే ఏ ప్రాబ్లమ్ ఉండదు. మాకు ఇక్కడ చాలా ప్లేస్ ఉంది కాబట్టి పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకున్నాం. సాయంత్రం వరకు ఊరుకున్నారండి. సాయంత్రం 6:37 అనుకుంటాను. ఆ టైంలో ఒక ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ మా ఇనిషియేటివ్‌కి వచ్చారు. అయితే నేను ఆ సమయం లేను. నేను ఈ పనుల మీద ఏర్పాట్ల పనుల మీద నేను తిరుగుతున్నాను. తిరిగితే వాళ్ళు నాకు ఫోన్ చేసి, "సీఐ గారు ఒకసారి మిమ్మల్ని కలవమంటున్నారండి" అన్నారు. అంటే నేను గంటలో వస్తానండి అని చెప్పాను. ఈ గంట పోయిన తర్వాత నేను వెళ్ళటం జరిగింది. వెళ్తే అక్కడ పోలీసు వారు ఉన్నారు స్టేషన్‌లో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, "మీరు ఇది క్యాన్సిల్ చేసుకోండి. మేము పర్మిషన్ ఇవ్వలేదు" అన్నారు. పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటంటే, మరి మీరు చెప్తే కదా మేము అక్కడ ఆ ప్లేస్ కూడా మార్చాం. మా ఇనిషియేటివ్‌లో మేము పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇనిషియేటివ్ బయట పెట్టుకుందాం అనుకుంటున్నాం. మరి ఇప్పుడు పర్మిషన్ ఇవ్వనంటే ఎలాగండి అన్నాం. "లేదండి మీరు చేయడానికి వీల్లేదు" అన్నారు వాళ్ళు. అది కారణం ఏంటండి అన్నాను. "లేదండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి" అన్నారు. సార్ మేము అక్కడ ఏ బస్సు అద్దాలు బద్దలు కొట్టాం కదా! లేదంటే పబ్లిక్ ట్రాంక్విలిటీకి మేము ఇబ్బంది కలిగించాం కదా! నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్‌గా నా నిరసన తెలియజేయాలనుకున్నాను. ఆ నిరసనని తెలియజేసే హక్కు నాకుంటది కదా! రైట్ ఆఫ్ స్పీచ్ మనకుంది కదా! ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే. పోలీస్ వారు ఏమన్నారంటే, "మీరనేది కరెక్టేనండి. మేము అర్థం చేసుకోగలం. కానీ మీరు ఈ కార్యక్రమం చేయకండి" అని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పోలీసు వారు చాలా గౌరవంగా మాట్లాడారు. చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చూసుకున్నారక్కడ. ఎటువంటి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. శ్రీనివాసరావు గారని మాట్లాడారు. చాలా కరెక్ట్‌గా మాట్లాడారు. కాకపోతే నేనంటాను, ఇక్కడ నేను పోలీసు వారు తప్పని నేను అనను. ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేయొచ్చు, లేదా నిరసన దీక్ష చేయొచ్చు, ధర్నాలు చేసుకునే హక్కు కూడా మనకుంటది. కానీ మన హక్కుని నేను ఇప్పుడు నిరాహార దీక్ష అంటే ఏంటండి? నేను ఉదయం నుంచి అది ఒక్కరోజే ఈరోజు ఒక్కరోజే నేను చెయ్యాలి మామూలుగా అయితే. ఉదయం నుంచి సాయంత్రం అక్కడ కూర్చుంటాం. ఎవరెవరో వస్తారు. పట్టణంలో మేధావులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు వీళ్ళంతా వస్తారు. వచ్చి వాళ్ళ అభిప్రాయం అక్కడ చెప్తారు. ఆ తర్వాత సాయంత్రం దీక్ష నుంచి విరమించేస్తాం. దీనికి ఎంత ఉలికిపాటు ఎందుకు ప్రభుత్వానికి? ఇప్పుడు పీపీపీ పద్ధతి నాకు నచ్చలేదు. ఇది విద్య, వైద్యం అనేది ప్రభుత్వం చేతిలో ఉండాలి అన్నది నా అభిప్రాయం. ఈ అభిప్రాయం కాదని వాళ్ళు కూడా ఉండొచ్చు. నా అభిప్రాయం కరెక్ట్ అని నేను అంటలేను. నా అభిప్రాయాన్ని చెప్పుకోను. ఇక్కడ పాయింట్ ఏంటంటే పీపీపీ విధానం కరెక్టా కాదని పక్కన పెట్టిన అది వేరే చర్చ. అది కరెక్ట్ కావచ్చు, కాకపోనొచ్చు. నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఇంకోళ్ళ దృష్టిలో కరెక్ట్ కావచ్చు. అదేం తప్పు కాదు. ఒక అంశం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటది. నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయాన్ని నేను తెలియజేయడానికి నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది కదా రాజ్యాంగంలో. నా ఫ్రీడమ్‌ని ప్రభుత్వం లాక్కోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను రోడ్డు మీదకొచ్చి బస్సు అద్దాలు బద్దలు కొట్టడమో, లేదంటే షాపుల మీద రాళ్ళేసరడం ఇవేమైనా చేశాననుకోండి అది తప్పది. పబ్లిక్ ట్రాంక్విలిటీ ఆ పీస్‌ని మనం కాపాడాలి. శాంతి భద్రతలను కాపాడాలి. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్‌గా, ఒక లాయర్‌గా, ఒక ఇంగ్లీష్ మాస్టర్‌గా నాకు ఆ మాత్రం స్పృహ ఉండదండి.
నేను అలాంటి పనులు చేస్తానా? అలాంటి చేస్తే పోలీసు వారు అందుకే కదా ఉన్నారు. అంటే అరికట్టడం కోసం పోలీసు శాంతి భద్రతలు కాపాడడం కోసం పోలీసు వారు ఉన్నారు. ఒక ఎస్ఐగా పనిచేసినటువంటి ఒక ఎస్ఐ గారి కొడుకుగా కూడా నాకు తెలుసు కదా చట్టం అనేది. సో, ఇక్కడ నేను పోలీసు వారిని నేను నిందించటం లేదు. వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. కాకపోతే వద్దండి, చేయకండి, అర్థం చేసుకోండి. ఇదే చెప్తున్నారు. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. నాకు అర్థమైందనమాట పాపం. ఎంత ప్రెజర్ ఉందో వాళ్ళ మీద అని. నేనంటుంది ఏంటంటే, ఇంత చిన్న విషయానికి ప్రభుత్వం ఎందుకు ఆఫ్టర్ ఆల్ ఒక మన్యాల శ్రీను గాడు అన్నాడు ఒకడు, వాళ్ళ ఊరిలో ఒక చిన్న జంక్షన్‌లో ఒక 10 మందో, 100 మంది ఎంతో మందొస్తారు అనుకుందాం. దానికి ఇంత భయపడవలసిన అవసరం ఏముంది? నాలాంటి వ్యక్తిని అక్కడ ఆపాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రభుత్వం తను చేస్తుంది తప్పు అన్న అభిప్రాయం ప్రభుత్వంలోనే ఉందని అర్థమవుతున్నది ఇప్పుడు. లేతే నీ అభిప్రాయం చెప్పుకో అయ్యా! ప్రజలు మా వైపు ఉన్నారు. మేము ప్రజలకు అన్యాయం చేసే కదా! అని అనొచ్చు కదా! ఇప్పుడు పీపీపీ విధానం కరెక్ట్ అన్న ఫీలింగ్ గాని ప్రభుత్వం అనుకుంటే నన్ను విడిచిపెట్టేయాలసలు. నన్ను నాకు హక్కు ఇచ్చేయాలి. నా హక్కు నాకివ్వాలి. అంటే హక్కు అంటే ఒకరు ఇచ్చేది కాదు. నా హక్కు నేను ఉపయోగించుకునే అవకాశం నాకు ఉండాలిక్కడ. అలా లేకుండా చేస్తానంటే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది ప్రభుత్వానికి తను చేస్తున్న పని తప్పు అన్న విషయం తెలుసు కాబట్టి. తెలియకపోతే నీ ఇష్టం ఏం వాక్కుంటే వాక్కయ్యా రోడ్డెక్కి. ఏం చేసుకుంటే చేసుకోయా. మేము ప్రజలను మెంచేస్తున్నాం. ప్రజల తరపున మేము ఉన్నాం. ప్రజలు మెంచేయడం కోసం మా ప్రభుత్వం ఉంది. నీ ఇష్టం నువ్వు కాదు మరో 100 మంది రండి రోడ్ల మీదకి. మాకొచ్చే నష్టమే ఉంది. అని అనే ధైర్యం ప్రభుత్వాల్లో ఉండాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. అబ్రహాం లింకన్ గారికి ఒక జర్నలిస్ట్ ఒక క్వెషన్ ఏసాడు. ప్రెస్ లేని ప్రభుత్వం ఉంటే బావుంటదా? అలా ఉంటే కరెక్టా? అంటే ప్రెస్ లేకుండా ప్రభుత్వం ఉండడం, ప్రభుత్వం ఉండి ప్రెస్ లేకపోవడమా? అని అడిగితే అతనేమన్నాడంటే, ప్రభుత్వాలు లేకపోయినప్పుడల్లా ప్రెస్ ఉండాలి. ఎందుకంటే ప్రజల తాలూకా భావాలు తెలుస్తాయి. ఇక్కడ ఇది నా భావన. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వం మీద ఇచ్చేయడం కాదు. నా ఉద్దేశం, నా ఫీలింగ్ చెప్తాను. నా నిరసన నేను అక్కడ తెలియజేస్తున్నాను. విద్యా, వైద్యం అనేది పేదవాడికి అందాలి అంటే అది ప్రభుత్వం చేతిలో ఉండాలి అన్నది నా ఫీలింగ్. ఇంకా పరిశ్రమలు అంటారు మీ ఇష్టం. దేశం డెవలప్ అవ్వడం కోసం ఇలాంటి పీపీపీ పద్ధతి ద్వారా మీరు పరిశ్రమలు పెట్టుకుంటారు, షాపింగ్ మాల్లు పెట్టుకుంటారు. ఏం పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? మీరు రూపాయికి ఎకరాల భూమి ఇచ్చేసినా నేనేది అడగను. ప్రజల ఆశ పోతుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటి? విద్య, ఆరోగ్యం కదా! ఒక పేదవాడికి ఈరోజు హాస్పిటల్‌కి వెళ్ళాలంటే, కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళాలంటే ఆడు ఎలా భరించుకుంటాడది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక తండ్రి తన కూతురునో, కొడుకునో డాక్టర్ చేయాలంటే చేయగలడు. ఒక మధ్య తరగతోడు గాని పేదోడు గాని చేయగలడా? అదే ప్రభుత్వం చేతిలో ఉంటే. ఇది నేను అంటున్న పాయింటు. అంటే పేదవాడు తను చదువుకోవాలి. అంటే విద్యా హక్కు ఉంది మనకి. మీకు అమెరికా లాంటి దేశాల్లో చూడండి. అక్కడే వైద్యం ఫ్రీ. మరి మన దేశంలో ఎందుకు ఇలా ఉంది? అలా మీరు చాలా ఫారిన్ కంట్రీస్‌లో 50% విదేశాల్లో విద్య, వైద్యం అనేది ఫ్రీగా ఇస్తారు. జపాన్‌లో ఒక అమ్మాయి చాలా ఇంటీరియర్ ప్లేస్‌లో ఉంది. ఒకే ఒక్క అమ్మాయి ఉంది. అక్కడి నుంచి స్కూల్‌కి రావడానికి చాలా టైం పడతది. అంటే కష్టం అనమాట. చాలా దూరం. ఆ అమ్మాయి ఒక్కదాని కోసం ఆ ప్రభుత్వం ఏకంగా ట్రైన్ ఏసిందండి. చూసారా దేశం ఎంత ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో. ఒక అమ్మాయి కోసం ఏకంగా ట్రైన్ ఏసింది. మరి మన దేశంలో ఏంటి? విద్యా వ్యవస్థ పెట్టుబడిదారు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వైద్యం అనేది పెట్టుబడిదారు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు సగటు పౌరుడు ఎలా బ్రతుకుతాడు అన్న నా ఆవేదనని నేను నిరాహార దీక్ష అంతే నేను చేస్తున్న, ఇంకేంటి కాదు. నేను రాస్తారోకోలు ఇలాంటివి చేయటం లేదు కదా. అది కూడా నా హక్కుని కాలు రాశారు. ఇప్పటికీ నేను చెప్తున్నా అది పోలీసు వారు తప్పు నేను అన్ను. ఎందుకంటే పోలీసు వారు ఎక్కడ రూడ్‌గా ప్రవర్తించింది కానీ చెయ్యి చూద్దాం, నీ ముడుగులు ఎరగొట్టేస్తాం, తన్నేస్తాం, చంపేస్తాం ఆ పదాలు ఏమి వాడలేదు. చాలా చక్కగా గౌరవంగానే మాట్లాడారు. కాకపోతే మరి మాకు తప్పదండి, మరి చేయక తప్పదు, మీరు కొద్దిగా దీన్ని ఆపేయండి అని ఇలాగే మాట్లాడారు. అందుకే నేను పోలీసు వారి గురించి నేను మాట్లాడటం లేదు. ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? మనకు ఆ హక్కు ఉంది, మనం చేసుకునే హక్కు ఉంది మనకి. నా హక్కుని
తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందా? ఇది నేను అడుగుతున్న మాట. నా అభిప్రాయం నేను చెప్పుకుంటాను అంతే కదా! దానికి కూడా ఎందుకు అడ్డుపడుతుందో నాకు అర్థం కాలేదు. ఇలా ప్రభుత్వం నడిస్తే మాత్రం ఎవరు ప్రశ్నించలేరు. అంటే ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా? ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా? ప్రశ్నించడం కోసమే పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ రాష్ట్రంలో మరి మేము ప్రశ్నిస్తే ఎందుకు మమ్మల్ని నొక్కేస్తున్నారు? మేము దౌర్జన్యాలు చేయలేదు, ఏమీ చేయలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే పీడీ యాక్ట్ పెడుతున్నారు. నిన్న అక్కడ అప్పలరాజు గారిని పెట్టారు కదా అనకాపల్లిలో. ఆయన మీద ఉన్న కేసులు ఏంటండి? ఆయన పీడీ యాక్ట్ ఏంటి అసలు? ఎప్పుడు బ్రిటిష్ కాలం నాడు పెట్టినట్టు యాక్ట్ తీసుకొచ్చి అప్పుడు భారత్ని లంచేయడానికి ఎవడు నోరెత్తకుండా ఉండడం కోసం, స్వతంత్రం అడగకుండా ఉండడం కోసం, ప్రశ్నించకుండా ఉండడం కోసం బ్రిటిష్ వాళ్ళు చాలా దారుణమైన చట్టం ఉంది పీడీ యాక్ట్ అంటే. అసలు కోర్టు కూడా తీసుకెళ్ళరు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్. 3 నెలల వరకు జైలే. 3 నెలల వరకు కమిటీ, 3 నెలలకు 6 నెలలకు కమిటీ సమావేశం అవుతుంది. సమావేశం అయిన తర్వాత ఇతను బయట పంపించి వచ్చానంటే పర్వాలేదు, లేదంటే మరొక 6 నెలలు అంత వేసేస్తారు. అక్కడ ఉన్న ఒకే ఒక మార్గం హైకోర్టు నుంచి రిట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు సాధారణ పౌరుడు హైకోర్టుకి వెళ్ళి రిట్ తెచ్చుకున్నంత ఖర్చు భరించగలడా? అంటే జీవితం నాశనం అయిపోదా? అలా సంవత్సరం కూడా ఉంచవచ్చు, ఇంకా కూడా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మరొక సెక్షన్ ప్రకారం మళ్ళీ పీడీ యాక్ట్ మీద ఉపయోగించవచ్చు. ఇంకా జోక్ ఏంటంటే, జోక్ దారుణం ఏంటంటే బెయిల్ మీద ఉన్న మీద కూడా పీడీ యాక్ట్ ప్రయోగించేస్తున్నారు. దీని గురించి వేరే మనం చర్చించుకుందాం. పీడీ యాక్ట్ అంటే ఏంటి, దానికి ఉన్న పవర్ ఏంటి, దీని గురించి పూర్తిగా మనం ఇంకో వీడియో చేసుకుందాం. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక న్యాయవాదిని అయి ఉండి, ఒక మాస్టర్ని అయి ఉండి, నేను సమాజానికి నా చేతనైనంత ఎంతో కొంత నేను సర్వీస్ చేస్తున్నా, నాలాంటి వాడు గొంతు కూడా నొక్కేస్తుంటే ఇంకేం చెప్తానండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల శ్రీనికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.